డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఇంకా జరపాలని చెప్పేసి 1948వ సంవత్సరంలోనే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దాన్ని పురస్కరించుకొని మన భారతదేశంలో కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి ప్రకటించడం, దాంట్లో రాయటం కూడా జరిగింది. ఈ రోజు 77 సంవత్సరాలు అయింది మానవ హక్కుల దినోత్సవం ప్రకటించింది. కానీ మన రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం. కానీ ఈ రోజు రోజుకి కూడా హక్కులు, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాలరాయబడుతున్నాయి. ఈరోజు జీవించే హక్కు, అలాగే జన్మించే హక్కు, తిండి హక్కు, విద్యా హక్కు, పని హక్కు, ఇవన్నీ కూడా హక్కులకి భంగం కలిగిస్తూ ఈరోజు ప్రభుత్వ విధానాల మూలంగా రోజు రోజుకి కూడా ఆ హక్కులకి భంగం కలుగుతుంది. ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదు. మహిళలు ఈరోజు, అమ్మాయిలు, చిన్న పిల్లలు బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి, స్కూల్కి వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చే వరకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి. అంటే అమ్మాయికి రక్షణ కూడా ఈరోజు పెద్ద కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు హింసలేని సమాజం ఏర్పడాలి. ప్రభుత్వం కూడా ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. నిజంగా సమాజంలో సగభాగంగా ఉన్న మహిళా హక్కులు కాపాడబడితే మానవ హక్కులు కాపాడబడతాయని చెప్పేసి ఈరోజు ఐద్వా, సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కూడా భావించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని పట్టణాల్లో కూడా ఈరోజు పెద్ద పెద్ద ర్యాలీలు, సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మానవ హక్కులు కనుక నిర్వీర్యం అవ్వకుండా మొత్తం కాపాడబడితే, సమానంగా అన్ని హక్కులు అందరికీ సమానంగా కాపాడబడితే గనక ఈ సమాజం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, భాష పేరుతోటి, సంస్కృతుల పేరుతోటి ఈరోజు ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాథమిక హక్కులకి, కనీస ప్రాథమిక హక్కులు భంగం కలిగించే విధంగా మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి బీజేపీ విధానాలు అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా మనువాదం కాదు, ఈరోజు మనవాదం కావాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించబడాలి. ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిరక్షించబడాలి. అప్పుడు మాత్రమే ఈరోజు ఈ సమాజం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము భావిస్తున్నాం.